రాజు ఇప్పుడు వస్తున్నా మామ వస్తున్నా ఏం మామా ఏం చేస్తాం రా కూర్చో ఆనందం టైం వస్తుంది ఇద్దరు అన్నులు ఒక లెక్క మీద వచ్చేది ఉంది ఏం చేసినావు మామ వంట చేసినావా చికెన్ బిర్యానీ చేసినాము నాటుకోడి తెచ్చినాము పిల్లలు కూడా వచ్చిండ్రు నాటుకోడి చికెన్ బిర్యానీ మీరు వస్తున్నారని మీ మా అఖిల్ రెస్టారెంట్ తెప్పించే రెస్టారెంట్ నుంచి ఇంట్లో చేయలేరా ఇంట్లోనే చేపించిన అల్లుడు నేను ఏమో మహమ్మద్ సెట్ కాదు బాగుంటా అని చెప్పి చికెన్ బిర్యానీ నాటుకోడి కూడా బాగుంటా అని చెప్తే మహమ్మద్ సెట్ చెప్పినా గడిపోతే అబ్బా చిన్నప్పటికి అబ్బా మొత్తానికి హోటల్ భోజనం చెప్పించారు ప్రిపేర్ పిల్లలు కష్టపడడానికి ఇబ్బంది అని చెప్తే అడిగితే బాగుంటుంది అది అంత బాగుంది మరి దాదా ఏమన్నా మైనా వచ్చిండు మా ఆయనకు మందు చెప్పు నాకు కన్సర్ట్ చెప్పు ఊకే అంటే ఎట్లా తాత ముందు పండుగ యాదవ్ అంటే మళ్ళీ మందుకు వస్తుంది కదా సంవత్సరమే వచ్చి కూడా పండుగకు చెప్పకుండా మీ అల్లుడు పండుగ కూడా వచ్చింది దాదా ఇక 10 రూపాయలు ఖర్చు కానీ ఏమైంది మహమ్మద్ సెట్ ఇలా ఫోన్ చేయి మహమ్మద్ సెట్ దీంట్లోనే పంపిస్తాడు అదే మా కొడుకు ఇక్కడ వాడినాం కదా వాడు ఏం చేయాలబ్బా పైసలు లేవు వీళ్ళు మళ్ళీ మందు కింద అంటుండ్రు నేను అన్నం ఒకటి అనుకుంటే సర్లే ఏటో 1 2 3 బీర్లు ఒక థమ్స్ అప్ ఒక జీరో సోడా పంపిదబ్బా పైసలు తర్వాత ఇస్తాబట్టు పంపి ఇలా పంపిస్తున్నా ఇలా నా కొడుకుని తోలిస్తా చూడ నా కొడుకు వస్తాడా సరే 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 అయితే మీరు చెప్తే మామ పండుగ శుభాకాంక్షలు లెక్కలేగా ఏం చేస్తామా మీరు వచ్చిండ్రు పండుగ దినం ఉన్నాం పడమా మళ్ళీ ఎందుకు బాధ పట్టు తెచ్చా నా కొడుకు పోయి బండి పోయి తెచ్చాబా మా తాత అంటే ఎంత ప్రేమ ఉంది మీ తాత అంటే ఖతర్నాక్ అల్లుడు అంటే బాణం జీరసోడా జీరసోడా తాతబ్బా నేను జీరసోడా తాగుతా తీసిరా ఇట్లా పెట్టి ఇట్లా తీయాల్సి మామ ఏం మామ జబర్దస్త్ ఇస్తుంది నేర్పిస్తున్నా నీకు కూడా నాకు వద్దులేమా మా తాతయ్య నేర్పి కావాలి జీరసోడకు వచ్చిండ్రా మా తాత మా చల్ల ఉందా లేదా బాగుంది మా తాత నేర్పించిన బిల్లు చిల్లు అబ్బు మీరు సేమ్ కదా ఉంటది అట్లే ఉంటుంది నీ చిన్నాళ్ళకి అలా లేకుంటే ముక్కలు వద్దా వేసుకోరా ముక్కలు అంటావు వాళ్ళ మనవాడు అవుతాయంట్రా మసాలా వేసినావు అరే మామ వేరే వాళ్ళ మనవాడకి వేస్తాడు మీ తర్వాత మీ అల్లుళ్ళ కోసం పడగబడు వేసుకో ముక్కలు వేస్తున్నాడు అల్లుడు నీకు ముక్కలు వేసినా కదా ఇంగినేస్తున్నా ఇంగినేస్తాబట్టు మళ్ళా ఇంగినేస్తాబట్టు నువ్వు అయితే నీ మనవాళ్ళకి వేసుకో ఈతలో మనవాడు అతలో మనవాడు మేమే దూరం ఉన్నాం అల్లుళ్ళకు దూరం ఉన్న అల్లుళ్ళకు ముక్కలు బాగా వేసిన ఎవరండి అబ్బా మనవాళ్ళకి నోరు బంధు తిండికి మాత్రం మనగాళ్ళు నోరు బంధు అదుడు ఓడైతే మాట్లాడు కానీ సూపర్ రుసుడు మామ
నాటుకోడి కానీ ఇది కానీ జబర్దస్త్ ఉంది, ఖతర్నాక్ ఉంది. పక్కోడి ఇంకోటి చాలా మంచిగా చేసినాం మామ. నువ్వు కూడా మా తాత మనసు పెట్టి చేయించిన వాళ్ళు వస్తున్నాను ఏ సంక్రాంతి పండుగ సూపర్ 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 ఉందిరా. జబర్దస్త్ చేయించిన మా తాత మామ మాత్రం చేసింది కానీ ఊర్లో నీ కొడుకుది అయితే బాగుంది మామ. నీ కొడుకు 50 ఎకరాల ఆదాం ఉన్నాడు ఊర్లే. పిలుత కూడా వాళ్ళుతారు నీ కొడుకు. నా కొడుకునే అనుకుంటున్నారు అందరు. మీరు ఎప్పుడైనా ఏం చేస్తాము, నా కొడుకు అంటే మీకు నా కొడుకు మంచోడే, కానీ నా కొడుకు నీకు అనుకుంటారు మీరు అట్లే. ఇతని కొడుకు ఆట ఆడిస్తున్నాడు అట్లే. కొడుకు కంట్రోల్లోకి వచ్చిందండి ఇప్పుడు. నా కొడుకు నడుస్తుంది అట్లా, నడుస్తుంది ఇలా కొడుకుది. కానీ మా తాతతో నడవది. మీ తాతది మా తాతతో నడవది. అంతేనా? మా తాతతో ఇది ఇంకా మీది అంటే ఇక మీది అలా కూడా మీరు నడసదా, మీరు అల్లుళ్ళు ఇక మీరు నడసదు. ఈయన మాత్రం తాతమ్మని వాడు మాత్రం ఒక్కటి మీద వాడిని, కానీ తాతమ్మని వాళ్ళతో ఈరోజు తాయిన వద్దు. అది ఎక్సలెంట్ మనది ఈరోజు. ఇంకా మా తాత మనసు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు అల్లుళ్ళు ఇంకా ఏమో నెత్తికి వచ్చేమో ఏం పాట కనుక అల్లుళ్ళు ఏడాదిసేద్దాం అన్నట్లా మర్యాద చేసినాం. కానీ మేము కూడా మీరు పిలిచిండ్రు వస్తాం ఒక పూట వస్తాం. కానీ ఎన్ని కిలోల చేపలు తింటారు చెప్పు. ఇంకా చేపల కాడికి తింటాం. 2 కిలో తింటాం అనుకో. 2 తమ్ముడైతే అంటాడు కానీ మీ తమ్ముడు తమ్ముడు అంటాడు కానీ మీ తమ్ముడు తప్పించుకొని పోతే చెప్పలేదు. పైసా మీద మీ నేనేమంటున్నా అంటే నువ్వు మీ తమ్ముడు ఊసేస్తావు, నీ కాడికైతే మీ తమ్ముడు ఊసేస్తావు, కానీ మీ తమ్ముడైతే తెలిసి చాలా హుషారు. నమ్మకం లేదు ఇప్పుడు అయితే అంటున్నావు. మననే మా మనకి చెప్పినాడు కొత్త కూడా 2000 అయిపోయినా పర్వాలేదు అని అన్నాడు. మళ్ళీ క్యాన్సల్ చేసి మనం చెప్పిన పని అయిపోతాయి కదా. రేపు ఉదయం పోదాం మన అమరీందకి రాజేంద్ర చెప్పిండు. కానీ అంటాడు కానీ ఇప్పుడు ఇదే మాట ఉండాలి. రేపు మళ్ళీ మాట తప్పకూడదు. చూస్తాం మా తమ్మిందైనా నాదైనా మీ మనలాగా కాదు, దుర్పిస్తపోయేటట్లా కాదు. మన కాడికి వెళ్ళినా మళ్ళీ దేవతనం కూడా వస్తున్నాడు. ఈ మనవాడు కాకుండా నాగలు కూడా నాగడు కూడా వస్తాడు. తమ్ముడు ఎంత కట్టి ఉంటే అంత కట్టి వస్తుంది. మేము కూడా అదే అంటే గడ్డి అవుతాడు. నా మనవాడు తగిలిందంటే గడ్డి అవుతాడు. సపరేట్ సపరేట్ తీసుకొని చెప్తాను నన్ను తీసుకొని చెప్తాడు. అందరూ సపరేట్. అరే మా తమ్మిని మస్తు తక్కువ, నువ్వు మా తమ్మిని మస్తు తక్కువ తిక్కని చూసుకొని. కానీ అన్నవాళ్ళు అయితే ఇద్దరు హుషారు అయితే బాగున్నాడు రా వీళ్ళు. మాకంటే ఎక్కువ మీరు ఇప్పుడు ఎవరు మన్నావు నా కొడుకు 3 ఏళ్ళు అట్లే ఉంటాడు మా తమ్ముడు ఎప్పటికీ.